రాజకీయం. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది ఎన్నికలు, సభలు, నాయకుల ప్రసంగాలు. కానీ నిజంగా రాజకీయం అంటే ఏంటి? జనాలకు మంచి చేస్తే నాయకుడు అవుతాడా, లేక అది వ్యూహాలు, సమీకరణాలు, నిర్ణయాల ఆట? మహాభారతంలో శకుని వ్యూహం, చాణక్యుడి నీతి ఇవి చరిత్రలో మాత్రమే కాదు, ఆధునిక రాజకీయాల్లో కూడా కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వస్తాడు. ప్రతి ఓటు ఒక నిర్ణయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 3 ప్రధాన వ్యక్తిత్వాలు: నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్. ముగ్గురి ప్రయాణాలు వేరు వేరు, ముగ్గురి రాజకీయ భాష వేరు, ముగ్గురి లక్ష్యము ప్రజల విశ్వాసం. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఇది ఆలోచనల మధ్య పోటీ. మొదటగా చంద్రబాబు నాయుడు పేరు వినగానే గుర్తుకొచ్చేది అభివృద్ధి, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి. ఆయన రాజకీయ దృష్టి రాష్ట్రాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లడం. ప్లానింగ్, డేటా, ప్రాజెక్ట్ ఇవే ఆయన ఆయుధాలు. ఆయన మద్దతు ఇచ్చేవారంటారు విజన్ ఉన్న నాయకుడు అని. అలానే విమర్శించే వాళ్ళంటారు అతిగా వ్యూహాత్మక రాజకీయాలు అని. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే, ఆయన రాజకీయాల్లో పరిపాలన ప్రధాన అంశం. ఇక రెండవ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ ప్రయాణం ప్రజల మధ్య ప్రారంభమైంది. పాదయాత్ర, వినడం, సమస్యలను దగ్గరగా చూడడం. ఆయన రాజకీయానికి కేంద్రం సంక్షేమం, ప్రత్యక్ష లబ్ధి పథకాలు, సామాజిక భద్రత, గ్రామీణ దృష్టి. ఇక మద్దతుదారులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నాయకుడని అంటారు. ఇక విమర్శకులు అయితే సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నల మధ్య ఆయన రాజకీయ ప్రయాణం సాగుతుంది. ఇక మూడో ప్రధాన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి. కానీ ఆయన రాజకీయ భాష భావోద్వేగంతో నిండుతుంది. యువత, నైతికత, వ్యవస్థ మార్పు ఇవి ఆయన సందేశంలో తరచూ వినిపించే అంశాలు. ఆయన రాజకీయాన్ని చాలా మంది ఒక ఉద్యమంగా చూస్తారు. ప్రశ్నించే స్వరం, ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రయత్నం, ఇది ఆయన ప్రత్యేకత. ఈ 3 నాయకులు 3 విధానాలు. ఒకటి అభివృద్ధి ఆధారిత పరిపాలన, మరొకటి సంక్షేమ ఆధారిత పాలన, ఇక మూడవది మార్పు కోసం రాజకీయ ప్రయత్నం. ప్రజాస్వామ్యం అందంగా ఉండడానికి ఇదే కారణం. ఇక్కడ ఒక్క ఆలోచన మాత్రమే ఉండదు, ఎంపికలు ఉంటాయి. రాజకీయ నాయకుల మధ్య జరిగే ఆటలా కనిపించవచ్చు, కానీ నిజంగా అది ప్రజల చేతుల్లో ఉన్న శక్తి. చరిత్రలో ఎన్నో వ్యూహాలు వచ్చాయి, ఎన్నో నాయకులు మారారు, కానీ ప్రజాస్వామ్యం నిలబడింది. ఎందుకంటే చివరి నిర్ణయం ఓటు వేసే సాధారణ మనిషిదే. రాజకీయం అంటే అధికార పోరాటం కాదు, అది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక బాధ్యత. ప్రజాస్వామ్యంలో అసలైన నాయకుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే పౌరుడే.